భగవంతుడు ఆరాధన చేసడానికి ఏ శ్లోకాలు ఏ మంత్రాలు ఉన్నో అవన్నీ దైవ భాష సంస్కృతంలోనే ఉంది. తర్వాత వేదాలు వేదానికి సహకరించబడే శాస్త్రాలు ఇవంతా సంస్కృత భాషలోనే ఉంది. ఇది ఒక భాష కాదు. ఒక సంస్కృతి ఎలా ఉంది దాన్ని నేర్చుకోవడానికి, ఒక శాస్త్రం ఎలా ఉంది దాన్ని తెలుసుకోవడానికి, ఏది చేస్తే భగవంతుడు ప్రసన్న అవుతాడు, మాకు జ్ఞానం కలిగిస్తాడు అనే విషయాలు దేంట్లో ఉంది, దాన్ని ఎలా చెయ్యాలి, దాన్ని భగవంతుడికి ప్రియంగా ఎలా చెయ్యాలి అనేది ఇది భాషతోనే. సాధారణంగా ఒక భాష నాకు ఏమనిపిస్తుంది అదని వాళ్ళకి తెలిపించాలి, అది భాష. కానీ సంస్కృతం అది ఒక్కటే కాదు. సంస్కృతం ఒక దైవ భాష. లోకాభిరామంగా చెప్పాలంటే ప్రతి ఒక్క శబ్దానికి ఒక మూలం ఉంటుంది. ఎలా విజ్ఞానంలో ఒక వస్తువుకి ధాతు మూలం అంటారో అది వచ్చింది సంస్కృత నుంచి. ఒక శబ్దానికి మూలమే ధాతు. ఆ ధాతు నుంచి శబ్దాలు వస్తాయి. అన్ని శబ్దాల్ని వేరే వేరే క్రియలో తెచ్చి ఎలా రూపంగా దాన్ని చెయ్యొచ్చు. దీన్ని చదువుతూ ఉంటే ఉత్త భాషలో ఇంత మాకు జ్ఞానం ఉండదు. సంస్కృత భాష చదువుతూ ఉంటే అబ్బా ఇన్ని శబ్దాలు ఉన్నాయి ఒక్క భాషలో, ఒక్క భావన పంచుకోవడానికి ఇన్ని శబ్దాలు కావాలా అనిపిస్తుంది. అందుకే ఉత్త భావన పంచుకోవడానికి ఉండే భాష కాదు ఇది.